హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంఏ తెలుగు ఛానల్. ఈరోజు మనం పార్ట్ 5లోకి వచ్చేసాము. ఇంకా వాళ్ళమ్మ అర్చన అందం చూడగానే వాళ్ళిద్దరి రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న కోపం సగం దిగజారిపోయింది. మిగతా సగం ఆ ఉన్న 2 రోజుల్లో తమ పట్ల ఆమె చూపిన గౌరవం, అభిమానం, రాజేష్ పట్ల ఆమెకున్న శ్రద్ధాశక్తులు చూశాక అర్చనలో ఒక రెండో పెళ్ళి అన్న లోపం తప్ప తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు వారికి. వారి ఉదాసీనత, ముభావత మంచు కరిగినట్లు కరిగిపోయింది. ఆ పాప ఎక్కడుందిరా, మీతో రాలేదేం? అర్చన దగ్గర లేనప్పుడు రాజేష్ని అడిగిద్ది తల్లి. అందుకు రాజేష్ వాళ్ళ అమ్మ దగ్గర ఉందమ్మా ఇన్నాళ్ళు, అలా మామ దగ్గర ఉందమ్మా ఇన్నాళ్ళు, ఇప్పుడు తీసుకువెడతాం రాజేష్ మామూలుగా అన్నాడు. అందుకు వాళ్ళమ్మ అయ్యిందేదో అయిపోయింది, చేసుకున్నందుకు ఆ పసిపిల్లకు అన్యాయం జరగకుండా తండ్రిలా ఆదుకో అంది ఆవిడ. తల్లిదండ్రులు ఇంత త్వరగా తనని క్షమించగలరని ఎదురు చూడని రాజేష్ చాలా తృప్తిగా ఆనందంగా ప్రయాణం అయ్యాడు. అత్తయ్య, మీరిద్దరూ ఒంటరిగా ఎందుకు మా దగ్గరికి వచ్చేయకూడదు? ఇంకొంచెం పెద్దిల్లు తీసుకుందాం. ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండటం ఎందుకు అని అడిగింది అర్చన వాళ్ళ అత్తగారిని. అందుకు వాళ్ళ అత్తగారు నవ్వింది. ఉన్న ఊరు, సొంత ఇల్లు, ఏదో కాలు చెయ్యి ఇంకా ఆడుతున్నాయి, చూద్దాం. అంతగా లేవలేని స్థితిలో ఉంటే ఎలాగూ తప్పదు అనేసి అన్నారు. అందుకు అర్చన, పోని ఓ 2 నెలలన్నా వచ్చి ఉండాలి, ఇప్పుడు అంత చలి ఉండదో, అక్టోబర్లో రండి అనేసి అంది. అందుకామె సరేలేమ్మా, కన్నవాళ్ళం, పిల్లల్ని చూడకుండా రాకుండా ఎలా ఉంటాం, వీలు చూసుకుని వస్తాంగా కోడలికి వాగ్దానం చేసింది ఆవిడ. తల్లి దగ్గర, అన్న దగ్గర 2 పూటల నుండి అత్తవారింటికి పాపని చూడడానికి వెళ్ళింది అర్చన. అర్చన తల్లి రాజేష్ని చూసి, ఎంత మంచివాడే అబ్బాయి, ఎంత చక్కగా ఉన్నాడు, ఇప్పుడు ఈడు జోడు రూపం అన్నీ కలిశాయి. ఆ పెళ్ళి ఏదో చేశాం కానీ ఇలా మీ ఇద్దరిని చూసిన తృప్తి ఆనాడు కలగలేదు అంది మనసారా రాజేష్ని అభినందిస్తూ. అర్చన, ఇతని మంచితనానికి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోలేవు. అతని అభిమానం, అనురాగం నిలుపుకోవాలి నువ్వు. ఏ విషయంలోనూ అతన్ని కష్టపెట్టకు అంది ఆవిడ. అర్చన నవ్వింది. అవును, పాపని తీసుకెడతావా ఇప్పుడు అని అడిగారు. లేదమ్మా, ఇప్పుడు తీసుకెడితే సంవత్సరం మధ్యలో సీటు దొరకదు, అనవసరంగా ఒక ఏడాది వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పరీక్షలు అవగానే తీసుకెడదాం అనుకుంటున్నాను అని అంది. అందుకు ఆమె, అది మంచిదేలే, మీ కొత్త దాంపత్యంలో పాప మధ్యన ఉంటే అతను ఏమన్నా అనుకోవచ్చు, అతను కాస్త 4 రోజులు సరదాగా గడపని తల్లి సాలోచనగా అని అంది. అందుకు అర్చన, అబ్బే, ఆయనేమనుకోరమ్మా, అసలు ఆయనే నన్ను తీసుకురా అంటూ కోరుతున్నారు, నేనే పరీక్షలవని అని అంటున్నాను అని అంది. అందుకు అర్చన వాళ్ళమ్మ, పోనీలే, నీ అదృష్టం బాగుండి మంచి భర్త దొరికాడు, ఆ పిల్ల దానికి మంచి తండ్రి ఆ పిల్ల దానికి మంచి తండ్రి కాగలిగితే ఇంకేం కావాలి, అంతకంటే ఆవిడ తృప్తిగా నిట్టూర్చింది. ఇక నెక్స్ట్, అర్చన, నేను నీతో వస్తున్నాను కానీ నన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటారోనని బిడియంగా ఉంది రైల్లో అన్నాడు రాజేష్. ఎంతైనా కొడుకు స్థానంలో నన్ను వాళ్ళు అంగీకరించి ఆదరించగలరా అని అడిగాడు. అంగీకరించడానికి మానడానికి ఇప్పుడు ఇంక పెళ్ళి చేసుకున్నాక ఆ మాటకి అర్థమేముంది? ఆదరించడానికి మనమేం అక్కడ ఉండబోతున్నామా? ఓ పూట వెళ్ళి పాపని చూసి రావటమేగా. నిన్ను ప్రత్యేకంగా రమ్మనడం పాప కోసం, పాపకి కొత్త డాడీ అని చెప్పడానికి. మా అత్తగారు మామగారు సంస్కారులు, మంచివాళ్ళు, వాళ్ళకి అన్నీ చెప్పే చేసుకున్నాను కనుక ఇప్పుడు కొత్తగా అనడానికి ఏముంది రాజేషు అంటూ అర్చన సమాధానపరిచింది. అర్చనని, రాజేష్ని డాక్టర్ వరలక్ష్మి గారు, సదాశివం గారు సాధారణంగా ఆహ్వానించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అర్చన, వెల్కమ్ మై డియర్ బాయ్. రాజేష్కు షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నారు సదాశివం. రాజేష్ని చూసి పలకరింపుగా నవ్వింది వరలక్ష్మి. యు ఆర్ లక్కీ అర్చన, కీప్ ఇట్ అప్
మనసారా అభినందించింది ఆవిడ. వారిద్దరి సహృదయత సౌశల్యం చూసి ఇలాంటి వారి కడుపున ఆ దరిద్రుడు ఎలా పుట్టాడో అని అనిపించింది రాజేష్కి. పూజ, ఎవరొచ్చారో చూడు, వరలక్ష్మి కేక వేసింది. పూజ లోపల నుంచి పరిగెత్తి వచ్చింది. తల్లిని చూసి సంతోషంగా మమ్మీ అంటూ పరిగెత్తి రాబోయి అర్చన పక్కనున్న రాజేష్ను చూసి బిడియంగా ఆగిపోయింది. పూజ, రా అమ్మా అంటూ అర్చన ముందుకు వెళ్ళి పూజని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. తల్లి భుజాల మీద నుంచి తన వైపే కుతూహలంగా చూస్తున్న రాజేష్ని చూసి కాస్త సిగ్గుపడింది. పూజ తను చూసినప్పుడు చంటిపిల్ల, మాటలు కూడా సరిగా రాని పసిది. ఇప్పుడు 5 ఏళ్ళు నిండి 6వ ఏడు, బాగా ఏపుగా చక్కగా ఆరోగ్యంగా మిసమిసలాడుతుంది. ఆ కళ్ళల్లో చురుకుదనం, తెలివితేటలు కనిపించాయి రాజేష్కి. తన వైపు చూసిన పూజని చూసి పలకరింపుగా నవ్వాడు. అది చూసి పూజ మరింత సిగ్గుతో తల్లి భుజాల మీద తలదాచుకొని తల్లి చెవులో గుసగుసలాడింది. ఎవరు మమ్మీ ఈ అంకులు అంది అర్చన. ఒక్క క్షణం ఆలోచించి మీ డాడీ అంది నెమ్మదిగా. పూజ ఒక్కసారిగా తల్లి భుజం మించి లేచి ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతో చూసి ఛీ, ఏం కాదు, మా డాడీ ఏం కాదు అంది గట్టిగా అరిచినట్లు. అర్చన తడబడింది. రాజేష్ మొహం కాస్త చిన్నపోయింది. మా డాడీ నాకు తెలియదేమిటి, అదుగో మా డాడీ అంటూ డ్రాయింగ్ రూమ్లో షోకేస్లో ఉన్న ఫోటో చూపించి డాడీని ఎన్నిసార్లు చూడలేదేమిటి, నేను నెల క్రితం కూడా చూశాను, నాకు బొమ్మలు కూడా కొనిచ్చారు కదా నాయనమ్మ అంది. డాక్టర్ వరలక్ష్మి చప్పున ముందుకు వచ్చి మనవరాల్ని దగ్గరికి తీసుకుంది. ఆవిడ పరిస్థితి ఆకలింపు చేసుకుంది. చిన్నపైన రాజేష్ మొహం, అర్చన తడబడటం అన్నీ చూసి మనవరాలితో మృదువుగా ఈ డాడీ నీ కొత్త డాడీ అమ్మ పూజ అంది. పూజ వింతగా అర్థం కానట్టు చూసింది. కొత్త డాడీ ఎందుకు, డాడీ ఉండగా ఇంకో కొత్త డాడీ ఎందుకు? అమాయకంగా 6 ఏళ్ల పిల్ల అడిగిన ఆ ప్రశ్నకి తలలు నెరిసిన తాత నాయనమ్మలు కానీ కన్న తల్లి కానీ జవాబు చెప్పలేం అన్నట్లు తలలు దించుకున్నారు. పూజ, చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా, చెప్పినా అర్థం కాదు, పెద్ద అయ్యాక తెలుస్తుంది జవాబు నీకే. ఏ గుడ్ గర్ల్ అండ్ సే హలో టు యువర్ న్యూ డాడీ అన్నారు సదాశివం గారు పూజని దగ్గరికి తీసుకొని. తాతగారు, కొత్త డాడీలు మా ఫ్రెండ్స్కి ఎవరు లేరు, నాకెందుకు వచ్చారు? పూజకి ఎవరు చెప్పినా ఏదో అర్థం కాని విషయంలా అందులో ఏదో గొడవ ఉందన్నది మాత్రం అర్థమైంది. ఎందుకు ఆ చిన్న మనసు కొత్త డాడీ అన్న మాటని అంగీకరించలేకపోతుంది. పూజ మొహంలోని భావాలని, ఆమె మనసులోని అలజడిని రాజేష్ గమనించాడు. అనంగీకారం ఆ పసిపిల్ల మొహంలో స్పష్టంగా కనిపించింది. అతనే చొరవ చేసి, పూజ, అంకుల్ అని పిలువమ్మ, డాడీ అనొద్దు ఏం అన్నాడు చనువుగా దగ్గరికి తీసుకుంటూ. పూజ సిగ్గుపడి అతన్ని వదిలించుకొని నాయనమ్మ దగ్గరికి పరిగెత్తింది. ఫ్రమ్ టుడే వీఆర్ ఫ్రెండ్స్, ఓకే అన్నాడు మళ్ళీ. అందుకు పూజ, తప్పమ్మా, అంకుల్ పిలుస్తుంటే అలా వచ్చేయచ్చా, బాడ్ మనస్, సే హలో టు అంకుల్ మందలిస్తున్నట్టు అంది వరలక్ష్మి. పూజ బలవంతంగా హలో అంకుల్ అంది. ఇంతసేపు అర్చన ప్రేక్షకురాలిలా ఉండిపోయింది. చంటిపిల్ల అనుకున్న పూజ ఆ క్షణంలో ఎంతో ఎదిగిపోయినట్లు అనిపించింది. చిన్నపిల్ల దగ్గర అబద్ధం ఆడటం ఎందుకు, కొత్త డాడీ అని చెప్పేస్తే సరే, పిల్లలదేముంది, రేపటి నుంచి అదే డాడీ అని పిలుస్తుంది అని చాలా తేలిగ్గా కొత్త డాడీ అని చెప్పేసింది. కానీ అంత చిన్నపిల్ల, అంత చిన్న మనసు అనుకున్నది పెద్దది చేసి ఆరాలు తీసి ప్రశ్నలు అడిగి నిలేస్తుందని ఎదురు చూడని అర్చన పూజని చూసి తెల్లపోయింది. ఈనాటి పిల్లలకి ఎంత తెలివితేటలు, తన డాడీ కాదు అన్నది దీనికి అర్థమైపోయింది. పూజ రాజేష్ని డాడీగా అంగీకరించదేమో. అర్చన మనసులో ఒక్క క్షణం అలజడి రేగింది. పూజని ఆడుకోమని బయటికి పంపాక వరలక్ష్మి వాతావరణం తేలిగ్గా మార్చడానికి నవ్వుతూ, చిన్నపిల్ల,
2 రోజులు అలవాటయ్యిద్ది, అదే సర్దుకుంటుంది అని అంది. అంకుల్ అని పిలువని అర్చన. ఎలా పిలిస్తే ఏముంది? రాజేష్ తానేం ఫీల్ అవ్వలేదని అర్చనకి నమ్మకం కలిగించడానికి తేలిగ్గా అన్నాడు. రాజేష్ గదిలో బట్టలు మార్చుకోవడానికి వెళ్ళగా చూసి, దీనికి ఇంత తెలుస్తుందని నేను అనుకోలేదు. అర్చన తనలో తాను అనుకున్నట్టు అంది. ఈ కాలం పిల్లలమ్మ, స్కూల్లో వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఉండవు. మరీ చంటిపాప కాదు కదా. డాడీ అంటే తెలియదా దానికి మరి? సదాశివం గారు అన్నారు. అందులో ఈ మధ్య వాళ్ళ నాన్న చాలాసార్లు వచ్చిపోతున్నాడు కదా, అది డాడీ డాడీ అంటూ తిరిగేది వాడి వెనకాతల మరి, వరలక్ష్మి అంది. అందుకు అర్చన, ఆయన చాలాసార్లు వస్తున్నారా? పూజని బాగా పలకరిస్తున్నారా? పూజ ఆయనతో చనువుగా ఉంటుందా? అర్చన అపనమ్మకంగా అంది. ఆ క్షణంలో పూజని ఇక్కడ ఉంచి తాను పొరపాటు చేశానేమో అని అనిపించింది. ఎంతైనా కన్న తండ్రి, రక్తపాసం ఎక్కడికి పోతుందమ్మా? అందులో ఈ 2-3 ఏళ్ళు ఒంటరిగా ఉండినాడేమో. కాస్త మారాడు. ఈ ఏడాదిలో చాలాసార్లు వచ్చిపోయాడు. పూజని బాగా చేరిక చేసుకున్నాడు. వచ్చినప్పుడల్లా బొమ్మలు, బట్టలు అవి కొనిస్తున్నాడు. అత్తగారు అంది. మీరు పూజకి చెప్పకపోవాల్సింది ఆయన డాడీ అని అంది. వరలక్ష్మి కాస్త వింతగా చూసింది. అదేమిటి? చెప్పకుండా ఎలా? చెప్పకుండా ఉంటే తెలియకుండా ఉంటుందా? మేమెవరమని చెప్పాలి? వాడి ఇంటికి వచ్చి పూజని దగ్గరికి తీసుకుంటూ మీ డాడీని పూజ అంటుంటే వద్దని చెప్పమంటావా? అందులో స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మా మమ్మీ ఇక్కడెందుకు లేదు, మా డాడీ ఏరి అని అడుగుతుంటే దానికి చెప్పకుండా ఎలాగమ్మా ఉండటం? అయినా దానికన్నా తండ్రి అని చెప్పడంలో తప్పేమిటి? ఆవిడ కాస్త అసహనంగా నొచ్చుకుంటూ అంది. ఆవిడ గొంతులో కోపం గుర్తించి, నా ఉద్దేశం అది కాదండి. ఆయనతో కలిసి బతకనప్పుడు ఇంత ఇదిగా అటాచ్మెంట్ పెంచుకోవడం ఎందుకు అని. ఇప్పుడు రాజేష్ని తండ్రిగా చూడగలదా అని అంది. చూడమ్మా, రక్త సంబంధం చెప్పనంత మాత్రాన చెరిగిపోదు. అది రేపు పెద్దయ్యాక విషయాలు తెలియవా? అర్థం చేసుకోదా? అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు అని నిలేస్తే తలంచుకునే కంటే ముందు నుంచి దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం మంచిది, నిజం చెప్పి అని నా ఉద్దేశం. ఆవిడ తన మనసులో మాట ఖచ్చితంగా చెప్పింది. ఆవిడ అన్న మాటలు నిజముందని అర్థమయ్యి అర్చన ఇంకేం అనలేదు. ఒక పూట ఉండి వెళ్ళాలని వచ్చిన అర్చనని, రాజేష్ని ఆ రోజు ఉండి కానీ వెళ్ళడానికి వీలు లేదని ఉంచేశారు సదాశివం గారు. వారి కోడలు అయి ఉండి ఇంకొకరిని వారి కొడుకు స్థానంలో నిలబెట్టి వారి ఇంట్లోనే భర్తతో ఉండడానికి కాస్త బిడియపడింది అర్చన. అది గుర్తించిన వరలక్ష్మి, అర్చన, ఇప్పుడు నువ్వు ఇంకా ఈ ఇంటి కోడలివి కాదమ్మా, కూతురిగా పుట్టింటికి వచ్చావనుకో అంది మనస్ఫూర్తిగా. వారి సహృదయతకి, సంస్కారానికి మరోసారి మనసులోనే జోహార్లు అర్పించింది అర్చన. ఏమిటో ఇలాంటి రత్నాన్ని బొగ్గుల పెంట మీద పారేసుకున్న మా వాడిదమ్మా దురదృష్టం, అనుభవించే యోగం వాడికి లేదు అంటూ ఆవిడ నిట్టూర్చి అంది. ఆయన కాస్త మారారా అత్తయ్య? ఇప్పటికన్నా కాస్త తగ్గారా? ఆయనకి మళ్ళీ పెళ్ళికి ప్రయత్నాలు చేయటం లేదా? అత్తగారికి వంటలో సాయం చేస్తూ అడిగింది అర్చన. అనుభవం మనిషి మెడలు వంచి సవారీ చేస్తుందమ్మా. వాడిలో ఇదివరకటి వేడి తగ్గినట్టే ఉంది. ముందు ఏడాదిలో పూజని ఇక్కడ ఉంచామనే కసురుకున్నాడు. అది పోయాక దాని పిల్ల ఎందుకిక్కడ అన్నవాడు కాస్త ఈ 2 ఏళ్లలో కూతురి కోసం 6-7 సార్లు వచ్చాడు. వచ్చాక దానితో ఆటలు పాటలు ఆడుకున్నాడు. జరిగిన దానికి పశ్చాత్తాపం వాడిలో కనిపిస్తుంది. కానీ అది అంగీకరించడానికి అభిజాత్యం అడ్డు వస్తూ ఉంది వాడికి. వాడిలో ఈ మార్పు మీరు డైవోర్స్ తీసుకోకముందు వచ్చి ఉంటే ఆ మార్పుకి సార్థకత వచ్చేది అంది. ఆవిడ నిట్టూర్చింది. పోనీలేండి, ఈ మార్పు వల్ల రేపు వచ్చే ఆవిడన్నా సుఖపడవచ్చు కదా అర్చన అంది. వీలైనంత త్వరగా ఎవరినైనా చూసి చేయండి అత్తయ్య అని అంది. చూస్తున్నాం.
ఈసారి వాడి అహంకారాన్ని తృప్తిపరిచేలాంటి అమ్మాయినే చూస్తున్నాను. అట్టే పెద్ద చదువులు చదవకుండా సామాన్యంగా ఉన్న పిల్ల, లేనింటి పిల్లని చూసి చెయ్యాలమ్మా. ఇల్లు సంసారం పని పాట చూసుకుంటూ వాడు ఏమన్నా కాస్త అణిగిమణిగి ఉండేలాంటి పిల్ల కావాలి వాడికి. 4-5 సంబంధాలు చూసి ఉంచాం. వాడిసారి రాగానే చూపించి చెయ్యాలి అని అంది. ఆయనకి నా పెళ్లి విషయం తెలుసా? ఏమన్నారు? అర్చన బిడియంగా అంది. క్రితంసారి వచ్చినప్పుడు నేనే కావాలని చెప్పాను. వినగానే మొహం మారింది. దాని గొడవ నా దగ్గర ఎప్పుడు చెప్పకు, ఏడవని అంటూ ఎగిరాడు. ఆ రోజంతా మొహం కాస్త మార్చుకొని తిరిగాడు. ఆవిడ కాస్త బాధగా అంది. అర్చన మనసు ఎందుకనో తెలియకుండానే మూలిగింది. అర్చన, ఒక విషయం చెప్పు. నీకు నచ్చిన వాడిని చేసుకున్నావు, సంతోషం. మీ ఇద్దరు కలకాలం సుఖంగా ఉండాలి. కానీ పూజ విషయం ఏమిటి? రాజేష్ ఎంత మంచివాడైనా తనది కాని దాన్ని కూతురిగా ఆదరించగలడా? అర్చన, పూజ మా ప్రాణం. అది ఎన్నడూ కంట తడి పెట్టకూడదు. దానికి ఏదన్నా అయితే మా ప్రాణం గిలిగిల్లాడుతుంది. పూజకి ప్రేమాభిమానాలు దొరకకపోతే మాత్రం మేం భరించలేము అని అంది. అందుకు అర్చన, అబ్బెబ్బే, రాజేష్ చాలా మంచివారు అత్తయ్య. అన్నీ మాట్లాడే ఒప్పుకున్నాను నేను. దానికి తండ్రిగా కలిగితేనే నేను భర్తగా అంగీకరిస్తాను అని స్పష్టంగా చెప్తాను. అసలు నేను అనకముందే అతనే అన్నాడు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి పూజని తీసుకురమ్మని అతనే చాలాసార్లు అన్నాడు అని అంది. పోనీ పూజని మా దగ్గర ఉండనీయకూడదమ్మా. మాకు బాగా చేరిక అయింది. వదలాలంటే బాధగా ఉంది. ఆశగా చూస్తూ అడిగింది వరలక్ష్మి. అర్చన ఇబ్బందిగా చూసింది. ఎలా అండి? నేను మాత్రం దాన్ని వదిలి ఉండగలనా? ఏదో చదువు కోసం అని తప్పక నసిగింది. కన్న తల్లిని బిడ్డని మాకు వదిలే అని అడగడం, తల్లిని బిడ్డని వేరు చేయడం ఎలా అని ఆవిడే అంతకంటే అడగడానికి ఇబ్బంది పడింది. నిజమేలే, నువ్వు కన్న తల్లివి. కానీ ఈ రోజన్నా రాజేష్కి ఇష్టం లేని స్థితి వస్తే మాత్రం ఆ రోజు మాత్రం పూజని మాకు అప్పగించాలి. దానిని నిర్లక్ష్యం చేయడం మాత్రం సహించం అని అంది. అందుకు అర్చన, అబ్బే, నేనుండగా దాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తాను? అయినా రాజేష్ అలాంటి వాడు కాడని నా నమ్మకం అని అంది. రాత్రి పడుకోవడానికి వెళ్ళబోతుంటే అత్తగారు, పూజని నా దగ్గరే పడుకొని అర్చన అంది అర్థవంతంగా. అర్చన కాస్త ఇబ్బంది పడింది. పూజ వంక చూసింది. తల్లి వంక అదోలా చూసింది పూజ. పర్వాలేదులేండి, నేను పూజ గదిలో పడుకుంటాను అంది అత్తగారి వంక అర్థవంతంగా చూస్తూ. పూజ పక్కలో పడుకొని ఏవేవో కబుర్లు చెప్పసాగింది అర్చన. పూజ ఎప్పటిలా తల్లి వచ్చిందన్న సంబరంతో ఆగకుండా స్కూల్ కబుర్లు, ఫ్రెండ్స్ కబుర్లు చెప్పలేదు. మాటల మధ్యలో హఠాత్తుగా, ఈ కొత్త డాడీ ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాడా అని అడిగింది. అర్చన ఒక్క క్షణం తెల్లబోయింది. పూజ మనసులో ఇంకా కొత్త డాడీ అన్న మాటే తొలుస్తుందన్నమాట. అందుకే సరదాగా కబుర్లు చెప్పడం లేదు అనుకుంది. అలా అని అబద్ధాలు చెప్పి పూజని మభ్యపెట్టడము ఆమెకి ఇష్టం లేకపోయింది. అవునమ్మా, డాడీ మమ్మీ ఒకచోటే కలిసి ఉండడం లేదా? ఆమెకి అర్థం అవ్వాలని నచ్చ చెప్తూ అంది. అవును, కానీ ఈ డాడీ మా డాడీ కాదుగా? తెలివిగా ప్రశ్నించింది. ఇప్పుడేం జవాబు చెప్తావన్నట్టు చూసింది. అర్చన జవాబుకి తడుముకుంది. ఇంకా మీ డాడీ ఉండరమ్మా మన దగ్గర, ఈ కొత్త డాడీయే ఉంటారు అని అంది అర్చన. ఎందుకు? మా ఫ్రెండ్స్కి ఎవ్వరికి కొత్త డాడీ లేరు. పూజ కళ్ళు తిప్పుతూ అసంతృప్తిగా అంది. మీ డాడీ బ్యాడ్, నన్ను కొట్టారు అని నేను కొత్త డాడీని తెచ్చుకున్నాను. అర్చన ఇంకేం చెప్పాలో తెలియక అంది. పూజ నమ్మనట్టు చూసింది. ఏం కాదు, మా డాడీ మంచి, ఎప్పుడు వచ్చినా నాకు బొమ్మలు, గౌన్లు, పుస్తకాలు తెచ్చిస్తారు అనేసి అంది. పూజ, చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఇప్పుడే చెప్తే అర్థం కాదు. పెద్దయ్యాక నువ్వు నా అంత పొడుగు అవుతావు చూడు, అప్పుడు చెప్తా కొత్త డాడీ ఎందుకు వచ్చారే. ఏం, బీ ఏ గుడ్ గర్ల్ అండ్ స్లీప్ నౌ అంది. పూజ తల్లి ముఖం చూసి ఏమనుకుందో ఇంకేం అడగలేదు. ఓ పావుగంట గడిచాక పూజ నిద్రపోయిందని గుర్తించి నెమ్మదిగా లేచి బయటికి వచ్చింది. అత్తగారు తలుపులన్నీ వేస్తూ, పూజ లేస్తే నేను చూసుకుంటానులే,
నువ్వు వెళ్ళి పడుకో, చాలా రాత్రి అయింది అని అంది. అర్చన రాజేష్ పడుకున్న గదిలోకి వెళ్ళేసరికి రాజేష్ పుస్తకం చదువుతూ అర్చన కోసం ఎదురు చూస్తున్నారు. అర్చన గదిలోకి రాగానే పూజ పడుకుందా అని అన్నాడు. పోనీ ఈ పూటకి అక్కడే పడుకోకపోయావా? రాత్రి లేచి నీకోసం చూస్తుందేమో అన్నాడు మళ్ళీ. పర్వాలేదు, అది సాధారణంగా రాత్రి లేవదు. లేచిన బాత్రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. వాళ్ళ మామ ఆ గదిలోనే పడుకుంటారు. ఆవిడ దగ్గర దానికి బాగా అలవాటే అంది. అర్చన పూజ బాగా పెద్దదయింది. నన్ను డాడీ అంటే అంగీకరించలేదు. చూసావా, చిన్నపిల్ల అయినా నేను వాళ్ళ డాడీని కాను అన్నది తెలుసుకుంది. తర్వాతైనా నాతో చనువుగా ఉంటుందంటావా? సాలోచనగా అన్నాడు. అతని గొంతులో కాస్త బాధ తొంగి చూసింది. అర్చన వచ్చి రాజేష్ పక్కన కూర్చొని, చిన్నపిల్ల, దాని మొహం దానికేం తెలుసు? కొత్తగా మొదటి రోజు కనుక ఏదో అనుకుంది, అర్థం కాక. 4 రోజులుంటే దానికే అలవాటవుతుంది. అసలు నీవన్నట్టు నేనే పొరపాటు చేశానేమోననిపిస్తుంది దాన్ని ఇక్కడ వదలటం. చిన్నప్పటి నుంచి దాని తండ్రి ఎవరో తెలియకపోతే నిన్నే డాడీ అంటే నమ్మేసేది. ఇక్కడ ఉండటం, వాళ్ళ నాన్న వచ్చిపోతుండటంతో దానికి వాళ్ళ నాన్న ఎవరో తెలిసింది. అందుకే నువ్వు డాడీ అనగానే కాదని అనేసింది. 4 రోజులు పోతే అదే అర్థం చేసుకుంటుందిలే అంది తేలిగ్గా అన్నట్టు. రాజేష్ మనసు నొచ్చుకుంటుందేమోనని రాజేష్ నిట్టూర్చి లెట్ us hope so అన్నాడు. రాత్రి 1 గంటకి బాత్రూమ్ కని లేచిన పూజ తల్లి తన పక్కన లేకపోవటం చూసింది. రెండో మంచం మీద మామ పడుకొని ఉంది. అమ్మేది అనుకుంటూ గదిలోంచి బయటికి వచ్చింది. రెండో బెడ్రూమ్లోకి వెళ్ళి చూసింది. ఆ గదిలో తాతగారు ఒక్కరే కనిపించారు. గెస్ట్ బెడ్రూమ్ వైపు వెళ్ళి తలుపు వేసి ఉండటం చూసి కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టన్ను పక్కకు లాగి చూసింది. గదిలో బెడ్ లైట్ వెలుగులో ఒకే మంచం మీద ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగి నిద్రపోతున్న అర్చన రాజేష్లను చూడగానే గతుక్కుమంది. ఆ క్షణంలో, ఆ అర్ధరాత్రి ఆ పసి మనసులో ఏ భావాలు చెలరేగాయో అర్చనకి తెలియదు. ఆ పసి మనసు ఆ దృశ్యం చూసి ఎలా కల్లోల పడిందో ఎవరికీ తెలియదు. ఉదయం ఊరికి బయలుదేరే ముందు అర్చన పూజతో, పూజ సెలవులియగానే మా దగ్గరికి వచ్చేద్దు కానీ, పరీక్షలు అవగానే వచ్చి తీసుకెడతాం. ఏం మరి వెళ్ళొస్తాం? మామగారిని తాతగారిని అల్లరి పెట్టకు అంది ప్రతిసారి లాంటి అప్పగింత మాటలు చెప్తూ. పూజ ప్రతిసారిలా తల్లికి ముద్దులు ఇచ్చి టాటాలు చెప్పకుండా మూతి బిగించి తల్లి వంక మిడుకు చూసింది. పూజ మొహంలో హావభావాలు అక్కడున్న ఎవరూ గుర్తించలేదు, పట్టించుకోలేదు. రాజేష్ పూజ దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేసి ప్రేమగా, బాయ్ పూజ, పరీక్షలు అవ్వగానే ఢిల్లీ వచ్చేద్దు కానీ ఓకే అన్నాడు. పూజ అతని చేతిని భుజం మీద నుంచి తీసేసి చటుక్కున మామ దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ చర్యని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఆ రోజు. ఇప్పుడు నీ హెల్త్ ముఖ్యం అర్చన. డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నప్పుడు వంట అది చేయకుండా పక్క మీద పడుకోవాల్సిన పరిస్థితిలో పాపని కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అక్కడ అలవాటేగా, ఉండని. డెలివరీ అది అయ్యాక తీసుకురావచ్చు అంది సునీత. కానీ అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారో? పూజ పాపం డిసప్పాయింట్ అవుతుందేమోనని చూస్తున్నాను. అర్చన సందిగ్ధంలో పడి అంది. అందుకే తీసుకువచ్చేద్దాం అన్నాను కదా, మనతో పాటే తనును. ఏదో కొన్నాళ్ళు ఇబ్బంది పడాలి మరి రాజేష్ అన్నాడు. అమ్మని పిలిపిద్దామంటే ఆవిడ అస్సలు ఆయాసంతో పక్క మీద నుంచి లేవలేకపోతుంది అట అంది. అందుకే అర్చన అనవసరంగా పిల్లని తీసుకొచ్చి నెగ్లెక్ట్ చేసే కంటే ఈ ఏడాదికి ఉండని. స్కూల్కి వెళ్ళే పిల్లకి ఎన్ని చూడాలి? టిఫిన్ బాక్స్ ఇవ్వాలి, బస్ వరకు దిగబెట్టాలి, దగ్గరుండి చదివించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఉద్యోగం ఒకటి లేకపోతే నేనే హెల్ప్ చేసేదాన్ని. ఈ పరిస్థితుల్లో పూజని ఈ ఏడాది అక్కడే కంటిన్యూ చేయని సునీత సలహా ఇచ్చింది. అవునమ్మా, అంత విశదంగా మీ వాళ్ళతో మాట్లాడండి. నువ్వు ఆ ఊరికి అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు మెహతా మందలింపుగా అన్నాడు. పరీక్షలయ్యాక
పూజని తీసుకొద్దాం అనుకునే లోపల అర్చన నెల తప్పింది. మొదటి 2 నెలలు మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతూ చిక్కి శల్యమైంది. 3వ నెల వచ్చిన దగ్గర నుంచి కొత్త కాంప్లికేషన్స్ పట్టుకుంది. బ్లీడింగ్ పట్టుకొని థ్రెటన్ అబార్షన్ ప్రాబ్లం అయ్యింది. డాక్టర్ కంప్లీట్గా పక్క మీద నుంచి కదలడానికి వీలు లేదు అంది. వాంతులు, నీరసం, బ్లీడింగ్ ఇవన్నీ చూసిన అర్చన పేషెంట్ అయిపోయింది. ఇలాంటి స్థితిలో అర్చనను చూసుకోలేక అటు ఆఫీస్కి ఎక్కువ రోజులు సెలవులు పెట్టలేక ఇబ్బంది పడుతున్న రాజేష్ అవస్థకి తోడు పాపని తీసుకొస్తే మరింత అవస్థ అవుతుందని ఈ ఏడాదికి అక్కడే ఉండనియడం మంచిదని అందరూ నిర్ణయించారు. ఫోన్లో పరిస్థితి చెప్పాడు రాజేష్. అయ్యో అలాగా, అర్చనని జాగ్రత్తగా ఉండమను. పూజదేముంది, మా దగ్గర నుంచి అస్సలు వెళ్ళననే అంటుంది. మేం చూసుకుంటాం దాని విషయం. తనకేం బెంగవద్దని చెప్పు. ఇంకో ఏడాది మీ అమ్మాయి మా దగ్గర ఉండటం అంటే మాకు మరింత సంతోషం. డెలివరీ అది అన్నీ అయ్యి అర్చన మామూలు అయ్యాక తీసుకెళ్ళొచ్చులే బాబు అంది శకుంతలాదేవి. అర్చనకి మగపిల్లాడు పుట్టాడు. చివరి వరకు ఏదో ఒక కాంప్లికేషన్తో అసలు గర్భం నిలుస్తుందా లేదా అన్నట్టు దినదిన గండంలా అయ్యి ఆఖరికి టైంకి ముందుగానే డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. చాలా బలహీనంగా 5.5 పౌండ్లు పుట్టిన బిడ్డని 1-2 నెలలు జాగ్రత్తగా చూడాలన్నారు. అర్చన జబ్బుతో చాలా నీరసపడిపోయింది. పురిటి వేళకి వదినగారు వచ్చి 1 రోజులు ఎలాగో ఉండి వెళ్ళింది. ఆవిడికి పిల్లలు, సంసారం. పక్కన సునీత ఉండి ఎంతో సాయం చేసి వెళ్ళింది. ఇంట్లో పని మనిషి సాయంతో రాజేష్ ఆడపని మగ పని అన్నీ చేసుకుంటూ అవస్థపడ్డాడు. ఏమిటో పాప అప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇలా అయింది ఎందుకో అంది అర్చన. ఏదో ఆఖరికి అంతా సవ్యంగా అయింది, అంతే చాలు. ఇంకా చాలు బాబు, పిల్లలొద్దు ఏమొద్దు. నిన్ను 9 నెలలు చూస్తే మళ్ళీ లేస్తావా అని భయం వేసింది అసలు. థ్యాంక్ గాడ్, ఇంకా చాలు బాబు అన్నాడు రాజేష్. శ్మశాన వైరాగ్యం అంటే ఇదేలే, మళ్ళీ ఏడాది గడవగానే కూతురు కావాలంటావు అర్చన నవ్వి అంది. కూతురుందిగా, ఒక ఆడపిల్ల మగపిల్లవాడు, ఇద్దరున్నారుగా, ఇంకా చాలు బాబు మనస్ఫూర్తిగా అంటున్న రాజేష్ వంక కృతజ్ఞతతో చూసింది అర్చన. పూజని తన సొంత బిడ్డగానే అంగీకరించి ఒక కూతురుంది చాలు అనగలిగిన అతని మంచితనానికి అర్చన మనసులోనే నమస్కరించింది. ఆ 9 నెలలు తనని పసిబిడ్డలా సాకిన అతని అనురాగానికి ఆమె మరింత కట్టుబడిపోయింది. ఏ తల్లి చేయలేనంతగా సేవలు చేసిన అతనికి నేనేమిచ్చి రుణం తీర్చుకోను అని పదే పదే అనుకునేది. నా అదృష్టం ఇలాంటి భర్త దొరకటం అని మరోసారి అనుకుంది అర్చన. సెయింట్ ఆన్స్లో సీటు ఇస్తానని ప్రామిస్ చేసింది ప్రిన్సిపాల్. పరీక్షలు అవగానే టీసీ తీసుకొచ్చేస్తే సరి అన్నాడు రాజేష్. అమ్మయ్య, సీటు దొరికింది కదా, ఇంకేం పర్వాలేదులే అంది అర్చన. బాబుకి 6వ నెల వచ్చింది. డెలివరీ అయ్యాక 3 నెలల్లో పూర్తిగా తేరుకుంది అర్చన. ఇంకా పూజని అక్కడ ఉంచకుండా తీసుకొచ్చేయటం మంచిది. మొన్న అత్తగారు ఫోన్ చేస్తూ మాటల్లో తను పూజకి స్కూల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను అని అంటే, పూజ ఇక్కడే ఉంటానని మారం చేస్తుంది. ఢిల్లీ వెళ్ళను మా అమ్మ అంటూ అల్లరి పెడుతుంది అర్చన అంది ఆవిడ అనేసి చెప్పింది. అదేమిటి, ఎందుకు రానంటుంది? ఇప్పటికే ఆలస్యమైంది. ఇన్నాళ్ళు ఇలా దానికి దూరంగా ఉండడానికి నా మనసు కొట్టుకుంటుంది. ఒంట్లో బాగుండక తప్పక ఉంచాను, కానీ నా ప్రాణం అంతా అక్కడే ఉంది. ఎందుకు రానంటుంది? అర్చన అనుమానంగా అడిగింది ఫోన్లో. ఆవిడ ఒక్క క్షణం మౌనం వహించి, ఏమిటో మరి, మా దగ్గర చేరిక అయింది, అందుకేనేమో. దానికి ఇక్కడ బాగా ఫ్రెండ్స్ అయ్యారు అందరూ, అందుకేనేమో. దాని మాట ఏమో కానీ దాన్ని వదిలి మేమెలా ఉండాలో అర్థం కావటం లేదు. ఈ 4 ఏళ్లలో మా కంట్లో పాప అయిపోయింది అది. ఆవిడ గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. పెంచిన మమకారం అర్చనకి అర్థమైన కన్న కూతుర్ని ఇంకా దూరం చేసుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు.
అర్చన మౌనం అర్థమయ్యి శకుంతలాదేవి అఫ్కోర్స్ అలా అని దాన్ని నీకు దూరం చేసి మా దగ్గరే ఉంచుకోలేం అనుకో. తల్లి ప్రేమ ఎరగని దాన్ని కాదు అంది. ఏమిటో ఈ చదువు, వెంటనే పెళ్ళి, బాబు పుట్టడం, ఇలా ఏదో ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి దాన్నలా వదిలేను. అదేనేమో నా తప్పు అర్చన నొచ్చుకుంటూ అంది. అబ్బే దాందేముంది, పిల్లలని ఎవరు తీస్తే వాళ్ళకి చేరిక అయిపోతారు. 4 రోజులు మమ్మల్ని మిస్ అవుతుంది, అడ్జస్ట్ అయిపోతుందిలే ఊరడింపుగా అంది ఆవిడ. సరే దాని పరీక్షలు అవ్వగానే వస్తాను, దాన్ని మీరు ఈలోగా మెంటల్గా ప్రిపేర్ చేయండి అని అంది. సరే అర్చన ఇంకో విషయం, ఈ ఎండాకాలం సెలవుల్లో వాడికి పెళ్ళి సంబంధం కుదిరింది అని చెప్పారు అత్తగారు. ఆహా అలాగా, సంతోషం. ఎవరి పిల్ల? సంతోషంగానే అంది అర్చన. మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళులే. పిల్ల ఓ మాదిరిగా ఉంటుంది, పని పాట బాగా వచ్చు, మెట్రిక్ వరకు మాత్రం చదువుకుంది. కాస్త లేనింటి పిల్లే కావాలనుకున్నాను, నేను చెప్పానుగా నీకు అని అన్నారు. పోనీలేండి, ఈసారన్న ఆయన సుఖపడగలిగితే అంతకంటే మనందరికీ కావాల్సిందేముంది అర్చన మనస్ఫూర్తిగా అంది. అర్చన ఇంకో చిన్న మాట, మొన్నవాడు పెళ్ళి కుదిరాక పెళ్ళయ్యాక పూజని నాతో తీసుకెళ్తాను అని అన్నాడు అని చెప్పింది వాళ్ళత్త. అదేమిటి అర్చన గాబరాగా అరిచినట్టే అంది. మీరెలా ఒప్పుకుంటారు అని కూడా అడిగింది. నే ఒప్పుకున్నానని అన్నానా? వాడు అడిగాడని అన్నానంతే. నా కూతురు, నా హక్కు, అదే వర్తి అని ఎగిరాడు కాసేపు. నేను ఆయన వాడిని కేకలేశామనుకో, నడిరాత్రి పిల్ల తల్లిని వీధిలోకి నెట్టిన వాడికి హక్కు ఏమిటని ఆయన మందలించారు. ఆడపిల్ల తల్లి దగ్గర పెరగాలి, తల్లి ఉండగా సవతి తల్లి బాధలు అది పడటానికి మా ప్రాణం ఒప్పదు. అయినా ఎవరి పాటికి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరి పిల్లల్ని వారు కనటం పెంచుకోవటం నయం. నీకు దాన్ని తీసుకెళ్లాలని ఉన్నా నీ రాబోయే భార్యకి ఇష్టం ఉండొద్దు. అనవసరంగా లేనిపోని గొడవలు తెచ్చుకొని ఈసారి సంసారం పాడు చేసుకోకు అని నచ్చ చెప్పాంలే అని అన్నారు. థ్యాంక్స్ అత్తయ్య, మీరు నా తరపున ఉండబట్టి నేను ఈనాడు ఇలా ఉన్నాను. మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమిటో ఇటు రాజేషు అటు మీరు, మీ అందరి ఆదరణ చూస్తుంటే నాకు నేనెంత అదృష్టవంతురాల్ని అనిపిస్తుంది. ఉంటా అత్తయ్య, పాపకి నచ్చ చెప్పే బాధ్యత మీదే మరి. ఫోన్ పెట్టేస్తూ అంది అర్చన. ఏమిటి పాపకి నచ్చ చెప్పడం అంటున్నావు? వింటున్న రాజేష్ అడిగాడు. తమ సంభాషణ అంతా చెప్పింది అర్చన. ఏమిటో పూజ వరుస చూస్తే మన దగ్గర అడ్జస్ట్ అవుతుందా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు వదిలి చాలా పొరపాటు చేసావు అర్చన, మరోసారి అన్నాడు రాజేష్. ఈసారి చిన్నపిల్ల, దాని మొహం అని తేలిగ్గా అనలేకపోయింది అర్చన. నెక్స్ట్ రాజేష్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అర్చన దిగులుగా కూర్చొని కనిపించింది. ఏమైంది అర్చన, అలా ఉన్నావేమిటి ఆరాటంగా అడిగాడు. పాపం శకుంతలాదేవి గారికి, అదే మా అత్తగారికి థ్రోట్ క్యాన్సర్ అన్నారటండి. ఇంకో 6 నెలల కంటే బతికే అవకాశం లేదన్నారట డాక్టర్లు. మామగారు చాలా వరి అవుతూ ఫోన్లో చెప్పారు. పాపం అంత మగాయన ఫోన్లో ఏడ్చేశారు అని అంది. అయ్యో అలాగా, సచ్ ఏ నైస్ లేడీ. ఆవిడికా ఈ జబ్బు? డాక్టరే ఉండి ఇన్నాళ్ళు ఎలా తెలుసుకోలేకపోయారు అని అన్నాడు. అసలు కిందటి మాటే చాలా నీరసంగా కనిపించారు. బాగా దగ్గుతూ కనిపిస్తే అడిగితే జలుబు దగ్గు పట్టుకొని వదలడం లేదన్నారు. ఏదో మామూలు అని నిర్లక్ష్యం చేశారట. నే వెళ్ళి చూసిరానా అని అనింది. తప్పకుండా వెళ్ళు, వాళ్ళిద్దరూ మన పట్ల అంత అభిమానం, ఆదరణ చూపించారు. తప్పకుండా వెళ్ళాల్సిందే. వెళ్ళి చూసి ధైర్యం చెప్పిరా, అంతకంటే మనం చేయగలిగింది ఏముంది అంటూ నిట్టూర్చాడు. మీరు వస్తారా అని అడిగింది రాజేష్ ఒక్క క్షణం ఆలోచించి, నేనెందుకులే, ఒకవేళ ఆ సమయానికి గనక రావే అక్కడ ఉంటే ఎంబ్రాసింగ్గా ఉంటుంది. అయినా నాకు మీటింగులు అవి ఉన్నాయి, అసలు సెలవులు దొరకదు కూడాను అని అన్నాడు. నాకు అదే భయంగా ఉంది. ఆయన వేళకు అక్కడుంటే
ఎదుటపడాలంటే ఏదోలా ఉంది బిడియంగా అంది. ఒక్క పూట వెళ్ళి చూసి వచ్చేద్దు, నువ్వు వెళ్ళేసరికి ఉండకపోవచ్చు, ఈ పాటికే అప్పుడే వచ్చి చూసే ఉంటారు, కొడుకు కదా ముందే చెప్పి ఉంటారు, ఉన్నా దొంగతనం ఏం కాదుగా, పబ్లిక్గా డైవోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకున్నావు, భయపడడానికి ఏముంది అంటూ బూట్లు విప్పుకుంటూ ఆగి, అసలు ఎలాగో ఇంకో 10 రోజుల్లో పూజ కోసం వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, ఇంకో 4-5 రోజులు పోయాక బయలుదేరితే పూజ పరీక్షలు అవ్వగానే వెంట పెట్టుకు రావచ్చు, అసలే ఆవిడ ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో పూజని చూసేవాళ్ళెవరు ఉండరు, వెంటనే నీతో తీసుకొచ్చేయి అన్నాడు. అర్చన అంగీకారంగా తల ఊపింది. ఈ ఏడాదిలో శకుంతలాదేవి ఎంతలా మారిపోయిందో చూసి ఆశ్చర్యపోయింది అర్చన. ఆవిడ గుర్తుపట్టనంతగా నల్లబడి, కళ్ళ కింద నల్లటి చారలు, జుట్టంతా పలచబడి, శరీరంలో మాంసం హరించిపోయినట్టు పుల్లలా శరీరం. రోగం ఆవిడని ఎంతలా పీల్చి పిప్పి చేసిందో ఎవరూ చెప్పకుండానే గ్రహించింది అర్చన. ఆమెని ఆ స్థితిలో చూడగానే అర్చన గుండె గొంతులోకి వచ్చినట్టు దుఃఖం గొంతులోకి తన్నుకొచ్చింది. ఏమిటి ఇలా అయిపోయారు అత్తయ్య, ఇంతలా అయ్యే వరకు నాకు చెప్పలేదేంటి అంటూ పట్టుకున్న గొంతుతో అంది. శకుంతలాదేవికి అర్చనని చూడగానే కళ్ళనీళ్ళు తిరిగాయి. మాట్లాడలేనట్టు అర్చన చెయ్యి గట్టిగా పట్టుకుంది. నా పని అయిపోయింది అర్చన అంది హీన స్వరంతో. అర్చనకి కంటి నీరు జారింది. సదాశివం గారు గదిలోకి వచ్చారు. అర్చనని చూడగానే వచ్చావా అమ్మా అన్నారు. ఏమిటిది మామగారు, ఇన్నాళ్ళ వరకు మీరిద్దరు డాక్టర్లై ఉండి ఎలా నిర్లక్ష్యం చేశారు, ఇలా అయిపోయారేమిటి ఈవిడ గొంతు రుద్దమవగా అంది. ఆయన కూడా వడలిపోయి హఠాత్తుగా వృద్ధాప్యం ముంచుకొచ్చినట్టు కుచించుకుపోయారు. మొహం అంతా కమిలిపోయినట్టు నల్లబడింది. దుఃఖం ఆవేదన ఆయన్ని నమిలేస్తున్నట్టు ఆయన ముఖం చెప్తుంది. ఆయన ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వలేనట్టు 2 చేతులు పైకెత్తి అంతా భగవంతుడి లీల అన్నట్టు చూశారు. కంటి నీరు తుడుచుకుంటున్న భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో మళ్ళీ ఏడుస్తున్నావా అమ్మా అర్చన, ఎవరొచ్చినా ఈవిడ ఇలా ఏడుస్తుంది, అందుకే నేనెవరికి చెప్పలేదమ్మా, ఎవరిని రానియడం లేదు, నీకు చెప్పకపోతే నీవు నన్ను క్షమించవని ఆఖరికి చెప్పాను. షకు, నీవు డాక్టర్వి, మనం ఏడ్చి చేయగలిగింది ఏమీ లేదని నీకు తెలిసి ఇలా దుఃఖపడి నన్ను దుఃఖపెట్టకు. ఆయన బుగ్గల మీద కారుతున్న కన్నీటిని చిన్నపిల్లాడిలా చొక్కా చేతులతో తుడుచుకుంటూ అన్నారు. చావు అనివార్యం అని తెలిసినప్పుడు బతికే 4 రోజులు నవ్వుతూ బతకాలి డార్లింగ్ అని ఎన్నిసార్లు చెప్పాను. కమాన్ చీరప్ డియర్, ఏది నవ్వు అంటూ ఆయన బోరున ఏడ్చారు. మంచం మీద తల ఆనిచ్చి శకుంతలాదేవి ఆయన్ను చూసి తాను వినిపించడం మొదలుపెట్టింది. అంత గంభీరంగా హుందాగా ఉండేవాళ్ళు ఇతరుల కష్టాలని దుఃఖాలని దూరం చేయడానికి రాత్రింబగళ్ళు డాక్టర్గా కష్టపడిన ఆ ఇద్దరు అంత బేలుగా దుఃఖించడం చూసిన అర్చన ఏడుపు ఆపుకోలేకపోయింది. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరై బతికేవారో అర్చనకి తెలుసు. ముగ్గురు పట్టి కుదిపేసిన ఆ దుఃఖం నుంచి 2-3 నిమిషాలకి కానీ తేరుకోలేకపోయారు. శకుంతలాదేవి ముందుగా తేరుకొని తన కన్నీళ్ళని తుడుచుకొని ఆయనని చీర కొంగుతో తుడిచి, ఊరుకోండి పాపిష్టిదాన్ని, బతికుండగానే ఏడిపిస్తున్నాను మిమ్మల్ని, ఐ ప్రామిస్ ఇంకా ఏడవను నేను అంటూ, అర్చన వెళ్ళమ్మా, ప్రయాణం చేసి వచ్చావు, స్నానం అది చెయ్యి, బాబేడి ఇలా ఇయ్యి అంటూ మంచం మీద పక్కన కూర్చోపెట్టుకొని ప్రేమగా బుగ్గలు నిమిరింది. అదృష్టవంతురాలివి అర్చన, చక్కని భర్త, ముద్దులు మూటకట్టే బాబు. సదాశివం గారు అర్చన చేతిలోంచి బాబుని ఎత్తుకొని గదిలోంచి బయటికి తీసుకెళ్లారు. అర్చన లోపలికెళ్ళు, వంటింట్లో పద్మ ఉంటుంది. పద్మ అంటే మా కోడలు, కొత్త కోడలు అన్నారు. అర్చన గాబరాగా, మీ అబ్బాయి ఉన్నారా, ఎప్పుడొచ్చారు వాళ్ళు అంది. వాడు 4 రోజులు సెలవులు పెట్టి వచ్చాడు, 10 రోజులే అయింది, అప్పుడే వాడింట్లో లేనట్టున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అంది. నేను ఇలా రావటం ఆయన చూస్తే ఏమంటారో
కబురు తెలియగానే ఉండలేక వచ్చేశాను. ఆయన ఉన్నారని తెలిస్తే తర్వాతే వచ్చేదాన్ని. మొహమాటంగా ఉంది అని అంది. వాడేమంటాడు అంటే ఊరుకుంటానా? నా ఇల్లు ఇది, నా ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకుంటాను. అయినా ఇప్పుడు వాడు ఇదివరకటి వాడు కాదులే. వాడు దాంతో బాగానే ఉన్నట్టున్నాడులే. చూస్తుంటే అమాయకత్వంతోనే వాడిని ఆకట్టుకున్నట్టుందా పిల్ల అంది ఆవిడ. సన్నగా, పొట్టిగా, పీలగా, చామనచాయి రంగులో ఉన్న అమ్మాయి లోపలికి వచ్చింది. పిలిచారా అండి అంది. పనిచేస్తున్నట్టు పవిట కొంగుకి చేయి తుడుచుకుంటూ చీర దూపుకొని ఉంది. చూడు పద్మ, అర్చన గురించి చెప్పాగా నీకు. లోపలికి తీసుకెళ్ళి కాఫీ అది ఇవ్వు. వంటావిడికి చెప్పు బియ్యం ఎక్కువ వేయమని అంది శకుంతలాదేవి. కళ్ళింత చేసుకొని అర్చన వంక చూసింది పద్మ. అర్చన స్నేహపూర్వకంగా నవ్వి హలో అంది. పద్మ కొద్దిగా సిగ్గుపడి తలదించుకొని రండి లోపలికి, కాఫీ తాగుదురు గాని అంది. అర్చన లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ పక్కనే నిలబడి కుతూహలంగా తననే చూస్తున్న పద్మతో నేనెవరో తెలుసా పద్మ నీకు అని అడిగింది. తెలుసు, అత్తగారు చెప్పారు మీ గురించి అంది. తెలిసాక నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని కోపంగా ఉందా నీకు? పద్మ ద్వారా సంగతులు తెలుసుకోవాలని సంభాషణ ఆరంభించింది. నాకెందుకు కోపం? మూతి తిప్పింది. పోనీ కానీ ఒక సంగతి అడుగుతా, చెప్తావా? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా? కోపగించుకోకుండా, తిట్టకుండా సరిగా ఉంటారా నీతో అని అడిగింది. ఎందుకుండరు? నన్ను తిడితే నీ మొదటి పెళ్ళాంలా నేను వెళ్ళిపోతానని చెప్పేశాగా ఆయనతో అమాయకంగా అంది పద్మ. ఆ ఒక్క మాటతో అమాయకంగా కనిపిస్తూనే అతన్ని జయించగలిగింది పద్మ అనుకుంది. అసలే ఒక భార్య వదిలి వెళ్ళిపోయిన అవమానంతో ఉన్న మగవాడు రెండోసారి జాగ్రత్తగా ఉండకేం చేస్తాడు అనుకుంది. అవును, మీరింత అందంగా ఉన్నారు కదా, ఇంత బాగా ఉన్న మీతో ఆయన ఎందుకు సరిగా ఉండలేదు? నేనేం బాగోలేకపోయినా ఆయన నాతో సరిగానే ఉన్నారు కదా అని అడిగింది అమాయకంగా పద్మ. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నేను చెప్పే విధానం నచ్చితే అండ్ ఈ స్టోరీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.